నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిరిషి. ఇక ఆగస్టులో కొత్తగా 1,30,000 మందికి పెన్షన్ల పెంపు అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక శుభవార్త చెప్పింది. అయితే నారా చంద్రబాబు గారి నేతృత్వంలో 6 గ్యారంటీలు ఆల్మోస్ట్ గా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు సంతోషంగా. అయితే 1,30,000 మందికి పెన్షన్లను మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అయితే ఇందుకు గాను 11 లక్షల మంది అప్లికేషన్ పెట్టుకోగా వారికిలో గుర్తించి కేవలం 1,20,000 మందిని గుర్తించి వారికి పెన్షన్లు అందజేయడం అనేది జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అయితే నారా చంద్రబాబు గారి నేతృత్వంలో, అలాగే నారా లోకేష్ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ మినిస్టర్ అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ కొనిదల గారి ఆధ్వర్యంలో ఈ పెన్షన్ల పెంపకం అనేది శరవేగంగా జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్షన్లను మంజూరు చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు. అయితే పేదల పట్ల వారికి ఉన్న విశ్వాసం, పేదల పట్ల వారికి ఉన్న ఆప్యాయత, అనురాగానికి ఇదొక చిరు కానుకగా వారు వెల్లడిస్తున్నారని చెప్పొచ్చు. ఆగస్టు 1 నుంచి ఈ స్కీమ్ అమలు కానుందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్తూ ఉంది. అయితే దీంట్లో అర్హులైన వారికి ఈ పెన్షన్లు అందుతాయని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్తూ ఉంది. అయితే దీంట్లో ఒంటరి మహిళలకు, అలాగే పేద వృద్ధులకు, అలాగే వితంతువులకు, దివ్యాంగులకు కూడా ఈ స్కీమ్ అమలు కానుంది. అయితే ప్రతి ఒక్కరి కళ్ళల్లో చిరునవ్వు, ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం చూడాలనే ఆకాంక్షతో ఈ పెన్షన్ల పెంపు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేస్తున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీపుల్ మీడియా పాయింట్.